నవంబర్ 5 కల్లా సూచనలు పంపండి, పరిగణనలోకి తీసుకుంటామన్న దిగ్విజయ్. హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ సమావేశం, రాష్ట్రంలో శాంతి భద్రతలపై చర్చ. వరద బాధిత ప్రాంతాల్లో బాబు పర్యటన, ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శ. చిలకలూరిపేటలో విద్యార్థిని కిడ్నాప్ యత్నం, ఆటో నుంచి దూకిన బాలిక. తెలంగాణ సీమాంధ్ర ప్రయోజనాలకు సంబంధించి బిల్లులో ఏ అంశాన్ని చేర్చాలో స్పష్టమైన సూచనలు ఇవ్వాలని కోరారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్. ఇరు ప్రాంతాల వారు నవంబర్ 5వ తేదీ కల్లా సూచనల్ని పంపిస్తే మంత్రుల బృందం పరిశీలిస్తుందని ఢిల్లీలో చెప్పారు ఆయన. Requested everyone who has a suggestion to make to give their suggestions by 5th of November, and the group of ministers will take into cognizance. And I appeal to all people from Seema Andhra and Telangana region and the United Andhra Pradesh to give concrete suggestions as what is the best provisions which we can include in the bill in the interest of Seema Andhra. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల అధ్యయనానికి కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీం హైదరాబాద్ లో సమావేశమైంది. రాష్ట్ర అధికారులతో భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తోంది. సీఎం కిరణ్ పై మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ. తెలంగాణ ఏర్పాటు సునామీ లాంటిదని చెప్పారు. తెలంగాణను అడ్డుకుంటే సీఎం సహా ఎవరైనా ఆ సునామీలో కొట్టుకుపోతారని వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం. ఆషామాషి కాదు. ఏ నాయకుడు అయినా తన మూలాలను మర్చిపోకూడదు. సీమాంధ్ర నేతలే కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ఇంకెంత పెద్ద నేతే కానీ ఎప్పుడు గుర్తుంచుకోవాలి, తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఓటేసిర్రు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మాటిచ్చింది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో, 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని పొందుపరిచింది. ఆనాడు లేని అభ్యంతరం, ఆనాడు లేని ఆక్షేపణ ఈనాడు ఎందుకు అంటే మా ఓట్లు కావాలి, మా ద్వారా అధికారం కావాలి, మా ప్రాపర్టీస్ కావాలి, మా భూములు కావాలి, మా మనోభావాలు వద్దు, మా త్యాగాలు వద్దు. తెలంగాణ ఆషామాషిగా తెలంగాణ ఒక సునామీ. కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఇంకెవరే కానీ తెలంగాణకు వ్యతిరేకుడు తెలంగాణ ప్రజల సునామీలో కొట్టుకుపోతారు. వరద బాధితుల్ని పరామర్శించేందుకు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. ఈ రోజు ఉదయం పర్యటనకు బయలుదేరే ముందు అన్నవరంలో సత్యదేవుణ్ణి దర్శించుకున్నారు టీడీపీ అధ్యక్షుడు. సీనియర్ నేత యనమల రామకృష్ణుడితో పాటు పలువురు టీడీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు. ఇటీవలి కాలంలో ఎప్పుడూ ఇంత పెద్ద విపత్తు రాలేదన్నారు చంద్రబాబు. బాధితుల్ని ఆదుకునే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకూడదన్నారు ఆయన.
గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో ఒక విద్యార్థినిని అపహరించేందుకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. గణపవరం నుంచి పట్టణంలోని ఏఎంజీ కాలేజీకి వెళ్లేందుకు ఆటో ఎక్కింది విద్యార్థిని. ఆటో డ్రైవర్ కాలేజ్ వద్ద ఆటో ఆపకుండా వెళ్లడంతో అనుమానం వచ్చిన విద్యార్థిని కేకలు వేసింది. డ్రైవర్ వినిపించుకోకుండా ఆటోను వేగంగా తీసుకెళ్లడంతో విద్యార్థిని ఆటోలోంచి దూకేసింది. గాయాల పాలైన విద్యార్థిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతినగర్లో ఐడిబిఐ బ్యాంక్ ఏటీఎంను ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టి ఏటీఎం మెషిన్ బ్రేక్ చేసేందుకు విఫలయత్నం చేశారు. ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో పారిపోయారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ స్థానికులు పోలీసుల నిఘా కొరవడంతోనే దొంగలు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. కామం కళ్లకెక్కి మృగాల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్న కొందరు దుర్మార్గులు పసిబిడ్డలపై కూడా పంజా విసురుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో మరో అభయ ఘటన జరిగింది. ముదినేపల్లి మండలం చిగురుకోటలో మైనర్ బాలికపై ఒక ఆటో డ్రైవర్ అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. రాత్రి 8 గంటల సమయంలో కిరాణా షాప్కు వెళ్లిన బాలికకు కూల్ డ్రింక్ లో మత్తు మందించి ఆటోలో తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. డ్రైవర్ నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపురం మండలం శ్రీరామవరంలో దోపిడీ దొంగల భరతం పట్టారు స్థానికులు. దొంగతనం చేసేందుకు వచ్చిన 6 సభ్యుల ముఠా క్లోరోఫామ్తో ఒక ఇంట్లోకి చొరబడింది. కుటుంబ సభ్యులు గట్టిగా అరుపులు కేకలు వేయడంతో స్థానికులు అలర్ట్ అయ్యారు. దీంతో 4గురిని పట్టుకుని చితగొట్టి స్తంభానికి కట్టేశారు. ఈరోజు తెల్లవారుజాము 2 గంటలకి 6 వ్యక్తులు మా గ్రామంలో ప్రవేశించారండి. వాళ్ళకి ఊరి చివరన ఒక ఇంట్లోకి ప్రవేశించి క్లోరోఫామ్ కొట్టి వాళ్ళ మీద అటాక్ చేయబోగా ఆ ఇంటి వాళ్ళు మేలుకొని అరవటం వల్ల పక్కనున్న వ్యక్తి ఒక ఆయన వచ్చి వాళ్ళని ఉరికించి అందులో ఒక వ్యక్తిని పట్టుకున్నాడు. తద్వారా మిగతా 3 కూడా దొరికారు. మొత్తం వచ్చిన 6లో 2 పరారయ్యారని 4 దొరికారు. ఆ 4ని పోలీసులకు అప్పచెప్పారు. రైల్వే క్రాసింగ్స్ మనిషికి మరణ శాసనాన్ని రాస్తున్నాయా? గీత దాటితే మారణ హోమం సృష్టిస్తున్నాయా? వందల ప్రాణాలని రైలు పట్టాలు పొట్టన పెట్టుకుంటున్నాయా?
రోజురోజుకి పెరుగుతున్న ప్రమాదాలు చూస్తే అవునని చెప్పక తప్పడం లేదు. తరుముకొస్తున్న ప్రమాదాన్ని సైతం లెక్క చేయకుండా బ్రేక్ ద రూల్ అనడానికి ఇష్టపడుతున్న సగటు పౌరుడు అందుకు భారీ మూల్యాన్నే చెల్లించుకుంటున్నాడు. తరుముకొస్తున్న ప్రమాదం, జీవన పోరాటంలో ప్రాణాలతో చెలగాటం. రైల్వే క్రాసింగ్ గేట్లు నిత్యం మనిషి ప్రాణాలు తీసే ప్రాంతాలుగా తయారయ్యాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందల మంది ప్రతి ఏటా మృత్యువాత పడుతున్నారు. గడిచిన 3 ఏళ్లలో సికింద్రాబాద్, హైదరాబాద్, కాజిపేట పరిధిలో రైల్వేల వల్ల జరిగిన మరణాలు 4650 వరకు ఉంటే అందులో కేవలం గేట్లు దాటుతూ 2850 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ ఒక్క ఏడాది సెప్టెంబర్ నెలాంతం వరకు 885 మంది హతమయ్యారు. ఈ లెక్కలు మనిషి రైలు గేట్లను లెక్క చేయకపోవడం వల్ల జరుగుతున్న ఘోరాలే. ప్రతి నిత్యం రైల్వే గేట్ల వద్ద మనకు కనిపిస్తున్న దృశ్యాలివి. హైదరాబాద్ నగర పరిధిలో ఖైరతాబాద్, రాజ్ భవన్ ఎదుట బోరబండ వంటి ప్రాంతాల్లో రైల్వే క్రాసింగ్స్ ఉన్నాయి. ప్రతి 10 నుంచి 25 నిమిషాల వ్యవధిలో ఏదో ఒక రైలు ఈ పట్టాలపై ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ సమయాన్ని కూడా మనిషి భరించలేకపోతున్నాడు. పిల్ల, పెద్దలు ఇలా అంతా గేటు కింద నుంచే దూరి వెళ్తున్నారు. చివరికి వాహనాలను కూడా దాటిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. రైల్వే గేటు మరణాలు నివారించడానికి క్రాసింగ్ల వద్ద సిబ్బంది కాపలే కాదు, కొన్ని సందర్భాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి గేటులు దాటకుండా అడ్డుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ప్రతి రైల్వే గేటు వద్ద 14 సూత్రాలతో ఏం చేయకూడదో సూచిస్తూ రైల్వే సేఫ్టీ డిపార్ట్మెంట్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అయినా వీటిని పట్టించుకునేవారెవరు, ఆచరించేవారెవరు? మనిషికి పెరిగిన విజ్ఞానం, విచక్షణతో ఆలోచించడానికి ఏమాత్రం ఉపయోగపడటం లేదు. మన అవసరాల కోసం అవతలికి వెళ్లడానికి ఏం చేస్తున్నామన్నదే ముఖ్యం. విద్యార్థులు, ఉద్యోగులు, చివరికి చట్టాన్ని రక్షించాల్సిన వారు సైతం ఈ గేట్లు దాటడంలో మేము సైతం అంటున్నారు. చివరికి అవసరం అలా చేయిస్తుందంటూ సర్ది చెప్పుకుంటున్నారు. అర్జెంట్ తీసుకొని మా మమ్మీ హాస్పిటల్ వెళ్ళాలి, తర్వాత మాట్లాడతాను ప్లీజ్. అంటే ఇలా దూరం రావడం ప్రమాదం కదా? ప్రమాదమే, నాకు అర్జెంట్ ఉంది. జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేలా చాలా హెచ్చరికలు చేస్తున్నా నివారణ మాత్రం జరగటం లేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని అధికారులు నొక్కి చెబుతున్నారు. ఈ ప్రమాదాల్లో ఎక్కువ శాతం ఎంఎంటీఎస్ రైళ్ల వల్ల జరుగుతున్నాయంటున్నారు. ట్రైన్ వచ్చే లోపల మేము క్రాస్ చేయగలుగుతాం అనుకొని వాళ్ళు వెళ్తారు, కానీ ట్రైన్ ఎంత స్పీడ్తో ఉందన్న విషయం పబ్లిక్ తెలియదు. అదేమో చాలా స్పీడ్గా వచ్చేసి కొట్టేసరికి చాలామంది చనిపోతున్నారు లెవెల్ క్రాసింగ్ దగ్గర. జరిగిన సంఘటనల్ని పరిశీలిస్తే ఎంఎంటీఎస్ వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎంఎంటీఎస్ ట్రైన్ చాలా ఫాస్ట్గా వస్తుంది, ఇంకోటి సౌండ్ రాదు, దానికి రానందుకు ఎక్కువగా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ప్రజల మనోగతం, వారి అవసరం, ఆవేదన మరో రూపంలో వినిపిస్తోంది. ప్రాణాలు పోతున్నా గేటు దాటుతున్న పరిస్థితులను, అవసరాలను గుర్తించి తీర్చాలంటున్నారు. రైల్వే క్రాసింగ్ల వద్ద వేచి చూసే పరిస్థితి నుంచి విముక్తి కల్పించాలంటున్నారు. అండర్ బ్రిడ్జ్, ఫ్లైఓవర్ రూపంలో మార్గం కల్పించాలంటున్నారు. అయితే దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. యాక్సిడెంట్లు కూడా చాలా అయిపోతున్నాయి, కింద పోవడం, పైన పోవడం వలన. ఇప్పుడు హైటెక్ సిటీ దగ్గర మనకు సబ్వే బ్రిడ్జ్ ఉంది కిందకి వెళ్ళి, అదంతా అలాంటిది ఒకటి ఏర్పాటు చేస్తే చాలా మంచిది. నేను 15 ఇయర్స్ హైదరాబాద్కి వచ్చి ఇన్ని సంవత్సరం ఇదే ప్రాబ్లం. ఎన్నో ఎంఎంటీఎస్లు పెరిగినా కూడా చాలా ప్రాబ్లం, ఇదే ప్రాబ్లం జరుగుతుంది. టైం ఎక్కడ ఉంది, ఎవరికి ఉంది చెప్పండి? ఎంత బిజీ టైంలో ఈ మెయిన్ సెంటర్ కదా ఇది, దాంట్లోకి టైం ఉంటే మనకు కూడా అంత టైం ఉండదు కదా, దానివల్ల ప్రాబ్లం జరుగుతుంది. ఎక్కడెక్కడ నుంచో సికింద్రాబాద్లో అయింది, మల్కాజ్గిరి అక్కడ పాత డెవలప్మెంట్ అయింది, ఎప్పటిలో ఉన్నది. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, రానికి పోనీకి ఇబ్బంది అవుతుంది. బండ్లు నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. మాకు ఇది ఒక్కడొక్కటి మాకు ఫ్లైఓవర్ చేస్తే మంచిగా ఉంటుంది సార్. ఇప్పుడున్న గవర్నమెంట్ పట్టించుకుంటుంది చెప్పి ముందు విజ్ఞప్తి చేస్తున్నాం, ఏం చేస్తారు సార్. నిబంధనలను పాటించకపోతే పోయేవి తమ ప్రాణాలే అని ప్రజలు గుర్తించాలి. అవసరాలు తీర్చకపోతే ప్రత్యామ్నాయం లేదన్న సమర్థింపులు వారి ప్రాణాలను రక్షించలేకపోతున్నాయి. చివరికి కన్ను, వేలు వారివే అవుతున్నాయని గమనించాలి.